జడ్పీటీసీ గారు రత్నకుమార్ గారు, అదే విధంగా మన రామకుమార్ గారు, వీళ్ళందరినీ నలుగురిని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల అలంకరించిందిగా కోరుచున్నాం. జమ్మూ కాశ్మీర్ లో ఏదైతే తీవ్రవాద చర్య ఉందో అది హేమైన చర్య. అసువులు బాసిన వారికి నివాళులు అర్పిస్తూ తాళరేవు మండల దళిత వెల్ఫేర్ తరఫున ఈ రోజు కొవ్వొత్తులు రాని ప్రారంభిస్తున్నాం. भारत माता के भारत माता के भारत माता के भारत माता की भारत माता की जम्मू काश्मीर उग्रवाद जम्मू काश्मीर उग्रवाद जम्मू काश्मीर उग्रवाद नశించాలి నశించాలి ఉగ్రవాద నశించాలి 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 ఉగ్రవాద నశించాలి జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద నశించాలి పాకిస్తాన్ డౌన్ డౌన్ పాకిస్తాన్ డౌన్ డౌన్ పాకిస్తాన్ డౌన్ డౌన్ పాకిస్తాన్ भारत माता की जय 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 पाकिस्तान डाउन डाउन पाकिस्तान डाउन डाउन पाकिस्तान डाउन डाउन भारत माता की जय भारत माता की जय भारत माता की जय जम्मू काश्मीर उग्रवाद नశించాలి जम्मू काश्मीर లో ఉగ్రవాద నశించాలి जम्मू काश्मीर లో ఉగ్రవాద నశించాలి నశించాలి ఉగ్రవాద నశించాలి నశించాలి ఉగ్రవాద నశించాలి. ఏదైతే జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రవాద దాడికి నిరసనగా ఈ రోజు మేమంతా శాంతి ర్యాలీ మా తాళరేవు మండలం దళిత వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నడిపించడం అనేది జరిగింది. ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే ఏదేమైనప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం అనేది చాలా ప్రమాదకరం. ఇది ఎలా పరిణమిస్తుందంటే ఈ యొక్క దేశాల్లో ఉన్నటువంటి అమాయకుల యొక్క ప్రాణాలని తీసే పరిస్థితి కూడా దిగజారిపోయింది ఉగ్రవాదం. ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే ఈ రోజు మన భారతదేశం అంతా కూడా ఒక త్రాటి మీదకి వచ్చి ఈ యొక్క పాకిస్తాన్ ని ప్రపంచంలోనే ఏకాకిని చేయాలనే దిశగా పూనుకోవడం జరిగింది. ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే మన భారతదేశం ఇప్పుడు కోల్డ్ వార్ స్టార్ట్ చేసింది. ఏదైతే సింధు ఒప్పందం ఉందో 1960లో ప్రపంచ బ్యాంక్ ద్వారా భారతదేశం పాకిస్తాన్ సింధు జలాలకు సంబంధించిన ఒప్పందం ఏదైతే ఉందో ఈ రోజున మనం సింధు నదీ జలాల్ని మన భారతదేశం ఆపడం అనేది జరిగింది. ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే ఈ యొక్క సింధు జలాల్ని 80% పాకిస్తాన్ వాడుకుంటూ ఉంటే 20% మన భారతదేశం వాడుకుంటూ ఉంది. ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేసినటువంటి కోల్డ్ వార్ ఏదైతే ఉందో ప్రపంచం పాకిస్తాన్ కి ముఖ్యంగా ఆహార కొరత ఏర్పడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా వాళ్ళ పశువులు కానీ తాగడానికి చుక్క నీళ్లు లేకుండా మనం కోల్డ్ వార్ స్టార్ట్ చేసాం. వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో కూడా విద్యుత్ అనేది ఉండదు. ఎందుకంటే మన సింధు నది నుంచి వాళ్ళకి జల విద్యుత్ కూడా ఈ యొక్క పాకిస్తాన్ లో చాలా గ్రామీణ ప్రాంతాలకి చాలా పట్టణ ప్రాంతాలకు కూడా విద్యుత్ వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ రోజు మన భారతదేశం మంచి నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఏదో శాంతి చర్చల ద్వారాగా నిరసన జరుగుతున్నటువంటి మన భారతదేశం ఈ రోజున తీసుకున్నటువంటి నిర్ణయం భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి హ్యాట్సాప్ చెప్తున్నాం. ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే ఎవరైతే భారతదేశం ఉన్నటువంటి పాకిస్తాన్ దౌత్య అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ ఖాళీ చేయమని చెప్పింది. అలాగే మన భారతదేశంలో ఎవరైతే పాకిస్తాన్ కు సంబంధించినటువంటి పౌరులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ యొక్క భారతదేశం విడిచి వెళ్లాలని కూడా మన యొక్క భారతదేశం ఉన్నటువంటి ప్రధాన పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క భారతీయులందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి రేపు జరగబోయే ఏ పోరాటానికైనా ఈ యొక్క భారతదేశం యావత్ భారతదేశం ఉన్నటువంటి ప్రతి పౌరురాలు కూడా మేమందరం కూడా తోడుగా ఉంటామని ఈ యొక్క భారత ప్రభుత్వానికి మేము తెలియజేసుకుంటూ భారత మాతాకే భారత మాతాకే మరి నెలలో 22
తారీఖున జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రవాద దాడులను నిరసిస్తూ పాలరేవ మండల దళిత వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి అమాయకులైనటువంటి పర్యాటకులను బలి తీసుకున్నటువంటి తీవ్రవాదాన్ని ఉగ్రవాదాన్ని మరి కఠినంగా శిక్షించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మనం చేసుకుంటూ ఉన్నాము. అమాయకులైనటువంటి ప్రజల్ని 27 మందిని తీవ్రవాదాన్ని నశింప చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరి కాకినాడ జిల్లా పాడర మండలంలో మండల దళిత వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క మరి జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రవాద దాడులను నిరసిస్తూ మరి యొక్క శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది.